దేవరా మూవీ ఎలాగనిపిస్తుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉన్నాయి బ్రో. సినిమా అయితే చూడాలి ఇంకా దాని మీద అయితే. సో మొన్న వచ్చిన గ్లింప్స్ చూసారా? చూసాను. ఎలాగనిపించింది? చాలా బాగుంది. సో ఇంతకుముందు కొరటాల శివ ఆచార్యతో ఫ్లాప్ అన్నారు కదా, ఈ సినిమా టేజర్ చూసినప్పుడు అంటే గ్లింప్స్ చూసినప్పుడు ఎలాగనిపించింది? కంబ్యాక్ ఇస్తారేమో డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ సినిమా ఫ్లాప్ అయింది కదా. సో డెఫినెట్లీ కంబ్యాక్ ఇస్తారు, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఉంది. అంటే రాజమౌళితో ఎవరైనా సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనేది చాలామంది అంటూ ఉన్నారు కదా. సో ఇది దేవరా మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంది? మేబీ కథ బాగుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. అలాంటి మేబీ బ్రేక్ అవ్వచ్చేమో ఈసారి. సో ఇప్పుడు 2 పార్ట్లుగా వస్తుంది, డూయల్ రోల్ అంటున్నారు, ఎలాగనిపిస్తుంది? ఎగ్జైటింగ్ ఉందండి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. సో ఎన్టీఆర్ మామూలు పెర్ఫార్మెన్స్ పరంగా ఇండస్ట్రీలో టాప్ అన్నమాట. మేబీ దీంట్లో ఇప్పుడు గెటప్ ఎలాగనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. గెటప్ ఇది ఎట్లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా మీద హైప్ అంటే సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇంకా జహానీ కపూర్ ఎన్టీఆర్ పేరు ఎలా ఉందనుకుంటున్నాను? చాలా బాగుంటుందండి, డెఫినెట్లీ మంచి పేరు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవి గారు చేశారు, ఇప్పుడు మనవడు కూతురు చేస్తారు. బాగుంటుందండి, పేరు చాలా బాగుంటుంది ఇద్దరిది. మంచి ఇంట్రెస్టింగ్ పేరు. థ్యాంక్ యూ. ఎంత కలెక్ట్ చేస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేబీ 500 అనుకోండి, 500 to 600. కరెక్ట్గా బ్రదర్. ఒక 2 years గ్యాప్ వచ్చింది కదా సినిమా, అప్పుడు ఎన్టీఆర్ గారికి రాక ఒక అభిమానిగా మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటిది ఏం లేదండి, నార్మల్గా హిట్ అయితే ఇంకా సినిమా అదే చాలండి. గ్యాప్ వచ్చిన నో ప్రాబ్లం. కానీ